हाँ, विद्यालय में हिंदी दिवस के कार्यक्रम में क्या क्या हुआ होगा? పాఠశాలలో హిందీ డే సందర్భంగా ఏమేం కార్యక్రమాలు అయి ఉంటాయి అని ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఉంది. సాధారణంగా ఏమవుతుంది, ఏదైనా సభ సమారోహం జరుపుకునేటప్పుడు మరి దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలను అనుసరించి ఇక్కడ హిందీ డే ఎలా జరిగి ఉంటుంది అనేది చెప్పుకోవడం జరుగుతుంది. विद्यालय में हिंदी दिवस के संदर्भ में మరి పాఠశాలలో హిందీ డే సందర్భంగా ఏం జరిగిందట? సభా కా ఆయోజన్ హువా హోగా, సభ ఏర్పాటు చేసి ఉండవచ్చు. మాన్య అతిథిగణ్ और छात्र छात्राएं भाग लिए होंगे, మరి గౌరవనీయులైన అతిథులు అలాగే విద్యార్థులు అందరూ కూడా అందులో పాలు పంచుకుని ఉంటారు. ఛాత్ర అప్నే కక్షాయే సజాయే హోంగే, మరి విద్యార్థులు ఏం చేసి ఉంటారు? వాళ్ళ తరగతి గదుల్ని అలంకరించుకుని ఉంటారు. మరి ఏదన్నా పండగ జరిగిందనుకోండి, ప్రత్యేకమైన రోజు ఉందనుకోండి, మన ఇంట్లోనే ఏదన్నా ఏ హ్యాపీ బర్త్డేనో ఏమన్నా చేసుకుంటున్నారనుకోండి, ఏం చేస్తాం? ఇల్లు అలంకరిస్తాం. అదేవిధంగా స్కూల్లో ఏదైనా ప్రత్యేకమైన సందర్భాన్ని జరుపుకుంటున్నప్పుడు ఏం చేస్తామర్రా? స్కూల్ని అలంకరించుకుంటాం కదా. మరి మంచ్ పర్ హిందీ और हिंदी दिवस के महत्व पर భాషణ హుయే హోంగే, ఇంకా స్టేజ్ మీద హిందీ గురించి, హిందీ డే గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి మరి చక్కగా భాషణ అంటే ఏంటి? ఉపన్యాసం. ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చి ఉంటారు వచ్చిన వాళ్ళు, ఓకేనా. తర్వాత ఏంటి? प्रतियोगिताओं में भाग लेकर छात्र पुरस्कार पाए होंगे. ప్రతియోగితాయే అంటే ఏంటి? పోటీలు. మరి ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు పిల్లలందరికీ ఏం చేస్తారు? వాళ్ళని ప్రోత్సహించడానికి ఆటల పోటీలు, పాటల పోటీలు, ఇంకా జ్ఞానానికి సంబంధించి, విజ్ఞానానికి సంబంధించి మరి కొన్ని పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తారు కదా. అదేవిధంగా హిందీకి కూడా అలాగా పోటీలు పెట్టుంటారు. అందులో పాల్గొన్న మరి విద్యార్థులకి బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. సభీ ఛాత్ర హిందీ సీఖనేకి జరూరత్ కు సమझे होंगे. దీనివల్ల ఏమవుతుంది? ఇంత గొప్పగా ఎప్పుడైతే జరుపుతామో అప్పుడు మరి వాళ్ళందరూ కూడా విద్యార్థులు దాని ప్రత్యేకత, గొప్పదనం తెలుసుకుంటారు. ఆ సెలబ్రేషన్కి సంబంధించి ఇక్కడ ఏం సెలబ్రేషన్ చేస్తున్నాం? హిందీ డే. కాబట్టి పిల్లలందరూ ఆ హిందీ డే గొప్పదనం తెలుసుకుని ఉంటారర్రా. ఇప్పుడు చూడండి, హిందీ సీఖనేసే క్యా క్యా లాభ హై అంటే ఏంటి? హిందీ నేర్చుకోవటం వల్ల ఏమేం లాభాలు ఉన్నాయి? ఏమున్నాయి చెప్పండి? భారత్ కి రాజభాష और రాష్ట్రభాష भी హిందీ హై. మన భారతదేశానికి రాజభాష అలాగే రాష్ట్రభాష అంటే దేశానికి నేషనల్ లాంగ్వేజ్ రెండు కూడా हिंदीने. हिंदी पढ़ना, लिखना और सीखना बहुत आसान है. ఇంకా ఏంటి? హిందీ చదవటం, వ్రాయటం, నేర్చుకోవటం కూడా చాలా తేలిక. బహుత్ ఆసాన్. ఆసాన్ అంటే తేలిక అన్నమాట. ఓకే. हिंदी के सहारे सारे भारतवासियों का పరిచయం మిల్తా హై. ఎందుకంటే మన దగ్గర మన ప్రాంతీయ భాష ఉంటుంది కదా. మరి భారతదేశం మొత్తం మీద రకరకాల భిన్న ప్రాంతాలు ఉంటాయి. ప్రతి ప్రాంతానికి ఒక ప్రాంతీయ భాష ఉంటుంది. కానీ ప్రతి ప్రాంతం వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే మనకు ఆ ప్రాంతీయ భాష రావక్కర్లేదు. హిందీ ఒక్కటి రాష్ట్ర భాష, నేషనల్ లాంగ్వేజ్ మనకు వస్తే చాలు. అందరిలో ఉన్న గుడ్ క్వాలిటీస్ తెలుస్తాయి, అందరి జీవన విధానాలు తెలుస్తాయి. ఎలా? వాళ్ళతో పరిచయాలు అవటం వల్ల కదా. ఓకే. దేశవాసిयों को आपस में भाईचारे की भावना बढ़ती है. ఇంకా ఎప్పుడైతే అందరి మధ్య పరిచయం అయ్యి ఒక చక్కటి వాతావరణం ఏర్పడుతుందో అక్కడ ప్రాంతీయ భేదాలు లేకుండా
భాషా భేదం లేకుండా ఏం జరుగుతుందర్రా, సోదర భావన ఏర్పడుతుంది. అలాగే దేశ్ కి ఏకతా और అఖండతా బనీ रहती है. ఇంకా ఏంటి, దేశం యొక్క ఐకమత్యము అలాగే చక్కగా అఖండత్వము పెరుగుతుంది, అంతా ఒకటే అనే భావన పెరుగుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రశ్న చూద్దాం. తుమ్ అప్నే విద్యాలయ మే హిందీ దివస్ కైసే మనాओगे. బాగుంది. ఇప్పుడు ఇందాక ప్రశ్న ఏంటి, హిందీ డే ఎలా చేసుంటారు కదా, మరి తర్వాత హిందీ ఇంపార్టెన్స్ ఏంటి. ఇప్పుడేముంది, మీ స్కూల్లో నువ్వైతే ఎలా చేస్తావు, అది ఇక్కడ నువ్వే ఆర్గనైజ్ చేయాలనుకుందాం. ఓకేనా. చూడండి, सर्वप्रथम मैं सितंबर 14 को हिंदी दिवस मनाने का एक योजना तैयार करूँगा. ఏదైనా సరే కార్యక్రమం జరపాలంటే ఏం చేయాలరా, ఫస్ట్ ఒక ప్రణాళిక వేసుకోవాలి. అలాగే అన్నిటికంటే ముందుగా సెప్టెంబర్ 14 హిందీ డే జరుపుకోవటానికి చక్కగా ఒక చక్కటి ప్రణాళిక తయారు చేసుకుంటాను అని చెప్తున్నాడు ఇక్కడ ఆ విద్యార్థి. अध्यापकों के सूचना के अनुसार हिंदी संबंधित प्रतियोगिताओं का आयोजन करूँगा. అది నేను లీడ్ చేస్తున్నాను కాబట్టి టీచర్ల సలహాని సూచనని అనుసరించి ఏం చేస్తానంటే పిల్లలందరి మధ్య చక్కగా సంబంధిత కార్యక్రమానికి సంబంధించిన పోటీలన్నీ నిర్వహిస్తాను. అందులో పాలు పంచుకుంటమే కాదు, దాంట్లో గొప్ప బెస్ట్ ప్లేస్ తీసుకుంటాను. ఓకే, బాధ్యత తీసుకుంటానని. ప్రార్థనా గీత్ కే సాత్ సభా కా ఆరంభ కరుంగా. ఓకే, గ్రౌండ్ ప్రిపరేషన్ చేసేసుకున్నాక అక్కడ ఆ రోజు సెలబ్రేషన్లో ఏం చేయాలి, ఫస్ట్ ప్రార్థనా గీతంతో ఆ సెలబ్రేషన్ మొదలెట్టాలి. అలాగే अतिथिगण और अध्यापकों के भाषण से सभी को हिंदी की विशिष्टता की जानकारी होगा. అప్పుడేమవుతుంది, సభ ప్రారంభించిన తర్వాత మరి గౌరవనీయ అతిథులు వస్తారు కాబట్టి వాళ్ళందరి ఉపన్యాసాలు దీనికి సంబంధించి, అలాగే మన టీచర్స్ కూడా ఏమేమి చెప్పారు దీని గురించి గొప్ప అనేది, దాని గొప్పతనం అందరికీ కూడా తెలుస్తుంది. ఓకే, ठीक है. प्रतियोगिताओं में भाग लिए हुए छात्रों को पुरस्कार दिलाऊंगा. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా బహుమతులు ఇప్పిస్తాను. అంటే తన చేతి మీద నడుస్తుంది కార్యక్రమం. ఓకేనా. अंत में राष्ट्रगान के साथ सभा का समापन करूँगा. చివరిలో ఏం చేస్తాను, నేషనల్ యాంథమ్ పాడి మరి సభ క్లోజ్ చేస్తాను, ప్రోగ్రాము అయిపోయినట్టుగా ప్రకటిస్తాను అని. ఓకేనా. ఇప్పుడు చూడండి బాల్గీత్. ఈ బాల్గీత్ జాగ్రత్తగా నేర్చుకోండి. హిందీ సీఖో, हिंदी बोलो, हिंदी को अपनाओ, आओ सब मिलकर हिंदी में बोले, देश को जोड़े, देश को जोड़े. 14 सितंबर 1949 के दिन 1949 के दिन संविधान में हिंदी राजभाषा का रूप ली, राजभाषा का रूप ली. इसलिए हर साल इसी दिन, इसलिए हर साल इसी दिन हिंदी दिवस मनाया जाता, हिंदी दिवस मनाया जाता. हिंदी सीखो, हिंदी बोलो, हिंदी को अपनाओ, आओ सब मिलकर हिंदी में बोले, देश को जोड़े, देश को जोड़े. हिंदी बोलने वाले हमारे देश में सबसे अधिक, हिंदी बोलने वाले हमारे देश में सबसे अधिक.
इसे सीखना हमारे लिए बहुत बहुत जरूरी, इसे सीखना हमारे लिए बहुत बहुत जरूरी। देश के किसी कोने में जाओ, प्रांतीय भाषा जो भी हो, राष्ट्र भाषा से गुजर करो, सबसे मिलजुल के रहो, सबसे मिलजुल के रहो। हिंदी सीखो, हिंदी बोलो, हिंदी को अपनाओ, आओ सब मिलकर हिंदी में बोले, देश को जोड़े, हाँ देश को जोड़े। ఇక్కడ ఏముంది, సరిత ఏం చెప్పింది? హిందీ సీకో హిందీ బోలో అనే పాట చక్కగా పాడటం నేర్పించవా అని అడిగింది రోజీని. అప్పుడు రోజీ ఇది నేర్పించింది. ఏమని నేర్పించింది చూడండి. హిందీ సీకో హిందీ బోలో, హిందీ నేర్చుకో, హిందీ మాట్లాడు, హిందీకో అపనావో, హిందీని నీ సొంతం చేసుకో, ఆవో సబ్ మిల్కర్ హిందీ మే బోలే, రండి అందరం కలిసి హిందీలో మాట్లాడుకుందాం, దేశ్కో జోడే, దేశాన్ని కలుపుదాం. అంటే విభిన్న ప్రాంతాల వాళ్ళు కూడా అందరూ కలిస్తే ఏమవుతుంది, దేశమంతా కలిసినట్టే కదా. మరి అది దేనివల్ల జరుగుతుందంటే హిందీ వల్ల. ఓకే, ఫస్ట్ స్టాంజా చూద్దాం. 14 सितंबर 1949 के दिन, మరి సెప్టెంబర్ 14, 1949 ఏమైంది? సంవిధాన్ మే హిందీ రాజభాషగా రూప్ లీ. మరి రాజ్యాంగంలో హిందీ రాజభాషగా రూపొందింది. ఇస్లియే హర్ సాల్ ఇసీ దిన్, ఎందుకనే ప్రతి సంవత్సరం ఇదే రోజున హిందీ దివస్ మనాయా జాతా, హిందీ డే జరుపుకుంటాము. ఓకేనా. మరి హిందీ బోల్నే వాలే హమారే దేశ్ మే సబ్సే అధిక్, హిందీలో మాట్లాడేవాళ్ళు మన దేశంలో అన్ని భాషల కంటే హిందీలో మాట్లాడేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇసే సీఖనా హమారే లియే బహుత్ బహుత్ జరూరీ, అందుకనే ఇది నేర్చుకోవటం మనకి ఎంతో ముఖ్యం అన్నమాట. దేశ్కే కిసి కోనే మే జావో, దేశంలో ఏ మూలకు వెళ్ళినా సరే, ప్రాంతీయ భాష జో భీ హో, మరి ప్రాంతీయ భాష అక్కడిది ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర భాషసే గుజర్ కరో, సబ్సే మిల్జుల్ కే రహో, నేషనల్ లాంగ్వేజ్తో నీ డే గడిపేయచ్చు, నీ జీవితమే గడిపేయచ్చు, అందరితో కలిసిమెలిసి ఉండొచ్చు. మాకు రాదు కదా, మాకు తెలియదు, మేమెవరో వేరే భాష వాళ్ళం, పరాయి ప్రాంతం వాళ్ళం అనేది ఇక్కడ రాదన్నమాట. దేశం ఒకటైనప్పుడు మనందరం కూడా ఒకటే కదా. అలా కలిపేది ఏంటంటే హిందీ. చూడండి, ఇది మీరు బాగా నేర్చుకున్నారంటే మీకు 2 అడ్వాంటేజెస్ వస్తాయి. ఏంటంటే, ఒకటి హిందీ గురించి బాగా తెలుస్తుంది, 2 హిందీ గురించి ఏ ప్రశ్న వేసినప్పటికీ కూడా ప్రాథమికంగా మన పాఠ్యాంశానికి సంబంధించి కానీ ఇక మామూలుగా అయినా కానీ మీరు హిందీ గురించి మీరు సొంతగా చెప్పగలుగుతారు. కాబట్టి ఇది బాగా నేర్చుకోండి. ఓకేనా? ఠీక్ హై. ఇప్పుడు లిఖో అనే సామర్థ్యం కింద కొన్ని మనకి ఇచ్చారు ప్రశ్నలు. ఏంటది? नीचे दिए प्रश्नों के उत्तर लिखिए. హిందీ सीखने के लिए तुम क्या क्या करोगे? హిందీ నేర్చుకోవడానికి నువ్వేవేం చేస్తావు? హిందీ हमारी రాష్ట్రభాష है और రాజభాష भी. హిందీ మరి మన రాజభాష, తర్వాత మన నేషనల్ లాంగ్వేజ్, దేశ భాష కూడా. ఇస్లియే मैं हिंदी सीखना बहुत ज़रूरी समझता हूँ. అందుకనే నేను హిందీ నేర్చుకోవడం చాలా ముఖ్యం అనుకుంటున్నాను. ఇసే సీఖనే మే రోజ్ నియమపూర్వక విద్యాలయ జావుంగా. ఇది నేర్చుకోవడానికి నేను రోజు నియమంగా స్కూల్కి వెళ్తాను. స్కూల్కి వెళ్తేనే కదా అక్కడే చెప్తారు. మరి మనకి హిందీ ప్రాంత వాళ్ళే హం, మరి ఇక్కడ మనకి ప్రతిరోజు ఇంట్లో అందరిళ్ళల్లో మాట్లాడుకోరు. ఎవరిదైనా మదర్ టంగ్ ఉర్దూ ఉంటే మరి కొన్ని ఫ్యామిలీస్ మాట్లాడుకుంటాయి అంతే. మిగతా వాళ్ళందరూ స్కూల్లో నేర్చుకోవాల్సిందే. హిందీ అధ్యాపక్ కే బతాయే విషయోं को मन लगाकर सुनूंगा.
और పడుంగా హిందీ మాస్టర్ గారు ఏ విషయాలు చెప్తారో మనసు పెట్టి అది విని చదువుతాను. చూసారా, ఇక్కడ ఆదర్శ విద్యార్థి ఎలా ఉండాలో కూడా మనకు చెప్తున్నారు. ఎలాగా ఉపాధ్యాయులు చెప్పింది చక్కగా విని ఆకలింపు చేసుకుని మరి చక్కగా చదువుకోవాలి. కొత్త కొత్త విషయాలన్నీ అలాగే కదా తెలిసేది చాలా మటుకు. मित्रों से और सहपाठियों से हिंदी में बोलने की कोशिश करूँगा. మరి ఫ్రెండ్స్తో మరి తోటి విద్యార్థులతోనూ హిందీలో మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. हिंदी के बारे में और भी जानकारी पाने हिंदी संबंधी परीक्षाएं लिखने की तैयारी करूँगा. ఇంకా హిందీ గురించి ఇంకా బాగా నేర్చుకోవడానికి ఏం చేస్తానంటే హిందీ పరీక్షలు కూడా రాస్తాను. ప్రత్యేకంగా హిందీ నేర్చుకోవడానికి కొన్ని పరీక్షలు ఉంటాయి స్కూల్లోనే కాకుండా, అవన్నీ కూడా నేను నేర్చుకుంటాను అనేసి చెప్తున్నాడు ఇక్కడ విద్యార్థి. ఓకే, ఠీక్ హై. ఇప్పుడు చూడండి, హిందీ కార్యక్రమం కిన్ కిన్ ఛానల్లో పర్ దేఖ్ సక్తే హై. హిందీ కార్యక్రమాలు ఏమేం ఛానల్స్లో మనం చూస్తాం, ఏం ఛానల్స్లో చూస్తాం. ఆజ్కల్ హిందీ కా ప్రచార్ बहुत बढ़ गया है. చాలా పెరిగిపోయింది వాళ్ళ హిందీ ప్రచారం. మరి दूरदर्शन में भी అనేక ఛానళ్ళ ద్వారా హిందీ కార్యక్రమం ప్రసారిత్ హో రహే హై. దూరదర్శన్ ద్వారా కూడా ఎన్నో ఛానల్స్ నుంచి మనకి దూరదర్శన్లో అంటే టీవీలో ఎన్నో ఛానల్స్ హిందీ ఛానల్స్ ఉన్నాయి మనకి. ఉన్మే జీ న్యూస్, ఎన్డీటీవీ, నేషనల్, మెట్రో, स्टार 1, चैनल वी, MTV इंडिया आदि ఛానల్లో पर हम హిందీ కార్యక్రమం देख सकते हैं. చూడండి ఎన్ని ఛానల్స్ ఉన్నాయో. నేనైతే ఇవే చెప్పాను కానీ మీకు ఇంకా చాలా ఛానల్స్ తెలుస్తాయి చూస్తే. మరి చూడండి, ఓకేనా. ఇప్పుడు చూడండి, रोजी ने सरिता को हिंदी के बारे में क्या क्या बताया. रोजी सरिता की हिंदी గురించి ఏమేం చెప్పింది. सरिता ने रोजी को बताया कि कल हमारे विद्यालय में हिंदी दिवस मनाया जा रहा है. ఏమని చెప్పింది, రేపు మా స్కూల్లో హిందీ డే జరుపుకుంటున్నాం. कल 14 सितंबर है, రేపు September 14. उसी दिन हमारे भारत के संविधान ने हिंदी को राजभाषा के रूप में घोषित किया. మరి ఆ రోజునే మన రాజ్యాంగము హిందీని మన రాజభాషగా మరి ప్రకటించింది. घोषण करना అంటే ప్రకటించడం, ఓకేనా. क्योंकि भारत देश में हिंदी बोलने वालों की संख्या अधिक है. ఎందుకంటే భారతదేశంలో హిందీ మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. హిందీ భారత్కి రాష్ట్రభాష और రాజభాష है. హిందీ భారతదేశానికి రాష్ట్రభాష, రాజభాష కూడా. ఓకే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, రాష్ట్రభాష అంటే నేషనల్ లాంగ్వేజ్, राजभाषा అంటే ऑफिशियल लैंग्वेज. इसे सीखना हम सभी के लिए बहुत ज़रूरी है. దీన్ని నేర్చుకోవటం మనందరికీ చాలా ముఖ్యం. इसलिए हिंदी सीखो, हिंदी बोलो और हिंदी को अपनाओ. అందుకనే హిందీ నేర్చుకోవాలి, హిందీ మాట్లాడాలి, హిందీని మన సొంత భాషగా చేసుకోవాలి.